Hello viewers, name is Dr. Namrata, consultant endodontist working at Elegant International Digital Dentistry. We are located at Kondapur, KPHP, Manikonda and Banjara Hills. ఇవాళ ఒక అన్ఎక్స్ప్లోర్డ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఆల్మోస్ట్ ఒక 5 నుంచి 6 ఇయర్స్ వరకు ఈ ట్రీట్మెంట్ అనేది నడుస్తూ ఉన్నా ఎక్కువ పాపులర్ కాలేదు. బట్ అది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా వాల్యుబుల్ ట్రీట్మెంట్ ఆప్షన్ అన్నమాట. సో దాని ట్రీట్మెంట్ ఏంటి అంటే రెజిన్ ఇన్ఫిల్ట్రేషన్ అని ఒక ప్రొసీజర్. సో రెజిన్ ఇన్ఫిల్ట్రేషన్ అనేది ఒక బేసిక్ లాంగ్వేజ్, అంటే అందరికీ అర్థమయ్యేట్టుగా తెలుసుకోవాలి అంటే ఇప్పుడు మనం ఎప్పుడైతే సిమెంట్ పెడతామో కాంపోజిట్ అనేది ఇలాంటి మెటీరియల్స్ అన్ని రెజిన్స్ అని అంటాం. సో పంటి ఒక లోపల సర్ఫేస్ లోకి ఎప్పుడైతే ఈ రెజిన్ ని పంపించి ఇన్ఫిల్ట్రేషన్ చేస్తామో దాన్ని మనం రెజిన్ ఇన్ఫిల్ట్రేషన్ అనే ఒక ప్రొసీజర్ గా భావిస్తాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇది ఎలాంటి కేసెస్ కి తీసుకుంటాం అనేది చాలా ఇంపార్టెంట్. సో కొంతమందిలో ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు బ్రేసెస్ పెట్టించుకున్నాము బట్ ప్రాపర్ మెయింటెనెన్స్ చేయలేకపోయాం కాబట్టి బ్రాకెట్ ఒక చుట్టుపక్కల మొత్తం కూడా ఒక వైట్గా ఫామ్ అయిపోయింది మేడం, మాకు వైట్ స్పాట్ లీజన్స్ అనేవి ఫామ్ అయినాయి అంటాం. లేకపోతే కొంతమందికి బై బర్త్ నుంచి ఒక 2 పళ్ళు కానీ జనరలైజ్డ్ ఒక 4-5 టీత్ కానీ ఆ పంటి టూత్ పైన సర్ఫేస్ మీద వైట్ కలర్ స్పాట్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. ఇవేంటంటే ఒక చూడ్డానికి ఒక తెల్లటి మచ్చలాగా అనేది ఏర్పడుతుంది పంటి పైన. ఇది పంటి ఒక డెవలప్మెంట్ నుంచి రావచ్చు, లేకపోతే లేటర్ ఆన్ మన లైఫ్లో స్టేజ్ దాటే కొద్దీ కూడా కొంతమందికి కనిపించే అవకాశాలు అనేవి ఉంటాయి. సో దీన్ని మనం కేటగరైజ్ చేస్తే వైట్ స్పాట్ లీజన్స్ అనే ఒక కేటగరైజేషన్ వేస్తాం. అసలు ఈ వైట్ స్పాట్ లీజన్స్ అనేవి ఎందుకు కనిపిస్తాయి అంటే ఇక్కడ ఎనామిల్ ఒక ఫార్మేషన్ అనేది కొంచెం డిఫెక్టివ్ గా మారటం వల్ల ఎక్కువ ఎనామిల్ లో ఉండే పార్టికల్స్, అంటే మనకి ఏవైతే ఎనామిల్ లో ప్రిజమ్స్ అని ఉంటాయో అవి ఎక్కువ ఉండకపోవడం వల్ల జరిగే ప్రాబ్లం ఇది. సో దీనికి ఏం చేస్తాము అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ ఎనామిల్ ఏదైతే మనకి ఆల్మోస్ట్ డొల్లగా ఉందో దాన్ని మొత్తంలో కూడా మనము ఇన్ఫిల్ట్రేషన్ అంటే ఒక్కొక్క పొర లాంటిది క్రియేట్ చేసుకొని ఆ డిఫెక్టివ్ ఎనామిల్ ఎక్కడైతే ఉందో అదంతా కూడా క్లియర్ చేసుకుని ఆ ఫస్ట్ ప్రొసీజర్ చేస్తాం. దీన్ని మనం ఎచ్చింగ్ ప్రొసీజర్ అంటాం. దీనికి హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది వాడి అలా పెడతాం. ఆ తర్వాత ఒక ఇథనాల్ అనే ఒక మెటీరియల్ వాడి ఈ పర్టికులర్ రెజిన్ లోపల వరకు వెళ్ళేటట్టుగా ప్లాన్ చేసుకుంటూ ప్రొసీజర్ పెడతాం. ఆ తర్వాత రెజిన్ ఏదైతే మనం వాడబోతున్నామో దాన్ని పంటి మీదకి ఫ్లో చేసేసి దాన్ని క్యూర్ చేసుకుంటాం. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈ వైట్ స్పాట్ లీజన్స్ ఏవైతే మనకు కనిపిస్తాయో ఆటోమేటిక్గా ఈ రెజిన్ వచ్చి ఆ పర్టికులర్ హోల్స్లో మొత్తం క్లోజ్ అయిపోతుంది కాబట్టి మీకు అపియరెన్స్ అనేది నార్మల్ న్యాచురల్ టూత్ లాగానే వచ్చేస్తుంది. దట్ ఈస్ ద ప్రొసీజర్ ఆఫ్ రెజిన్ ఇన్ఫిల్ట్రేషన్. సో ఈ పర్టికులర్ కేసెస్లో మనం ఎత్తుకునే పర్టికులర్ కేస్ చాలా ఇంపార్టెంట్. సో ఇది స్పెసిఫిక్గా వైట్ స్పాట్ లీజన్స్కి చాలా వరకు ఎఫెక్టివ్గా ఉంటుంది. మైల్డ్ ఫ్లోరోసిస్ కండిషన్స్లో కూడా ఎఫెక్టివ్గా చూపించే అవకాశాలు అనేవి ఉంటాయి. సో ఇది చేసుకున్న తర్వాత ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అని ఆలోచించుకుంటే కొన్నాళ్ళ వరకు స్టెయినింగ్ ఫుడ్స్, పసుపు లేకపోతే కలర్డ్ ఫుడ్స్, మనకి బయట ఉన్న ఫుడ్ కలర్ వేసుకున్న ఫుడ్స్ కానీ ఇలాంటివి అవాయిడ్ చేయాల్సి వస్తుంది. బట్ మేజర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే వెనియర్స్ కానీ క్రౌన్స్ కానీ లేకపోతే అదర్ ఎడిటివ్ ట్రీట్మెంట్స్ అనేవి కాకుండా ఎటువంటి డ్యామేజ్ లేకుండా మినిమల్ ఇన్వేసివ్ అంటే ఎక్కువ పంటి ఒక సర్ఫేస్ని ఎక్కడ మనం ట్రిమ్ చేయకుండా ఇది ఒక ప్రొసీజర్ని చేసుకొని ఆ వైట్ స్పాట్ లీజన్స్ అనేది మాస్క్ చేసుకునే అవకాశం ఉంటుంది. అండ్ దీనివల్ల పన్ను ఇంకా స్ట్రాంగ్ అవుతుంది తప్ప వీక్ అయ్యే అవకాశం అంటూ కూడా ఏమీ ఉండదు. సో పంటి ఒక స్ట్రెంగ్త్ కూడా మనం కాంప్రమైజ్ కావట్లేదు. లైక్ ఇన్ వెనియర్స్ కానీ క్రౌన్లో కానీ ఏం చేస్తామంటే పన్ను ఒక ఏరియా వరకు తీసేస్తాం. సో ఏంటంటే పన్నుకు మనం న్యాచురల్ టూత్ స్ట్రక్చర్ తీయాల్సి వస్తుంటుంది అనమాట. అలా కాకుండా ఈ రెజిన్ ఇన్ఫిల్ట్రేషన్ ప్రొసీజర్లో ఏంటంటే ఎటువంటి డ్యామేజ్ లేకుండా మినిమల్ ఆర్ నో ఇన్వేసివ్ తోటి మనం అనేది వైట్ స్పాట్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్.